హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ టాక్ ఎక్స్ప్రెస్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వాంబర మూవీ వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన మూవీ జనవరి 10న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మూవీ గురించి ముఖ్యంగా చెప్పాలంటే దేవతలు, మానవులు, పరలోకాల వంటి విభిన్న ప్రపంచాల మధ్య జరిగే ఒక అద్భుతమైన ప్రయాణం. ఇది మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది, ప్రేక్షకులు భారీ అంచనాలను కలిగిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి ఒక శక్తివంతమైన మరియు ధార్మిక పాత్రలో కనిపిస్తారు. ఒక యోధుడిగా విశ్వాన్ని కాపాడే మహాశక్తివంతమైన నాయకుడిగా ఉండనుందని మరియు ప్రత్యేకమైన శక్తులు మానవత విలువలను కాపాడే క్రమంలో ఒక గొప్ప ప్రయాణంలా కనబడుతుంది. ఈ మూవీకి చిరంజీవి రూపం ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. మళ్ళీ జగతిక వీరుడు, అతిలక సుందరి లాంటి భారీ హిట్ మూవీ కంటే ఇంకా పెద్దగా హిట్ అవుతుందని అనిపిస్తుంది. విశ్వాంబరం ప్రపంచం లేదా సమస్త సృష్టి భరించడం ఆధారపడదు. సో ఈ పేరుతో తెలిసిపోతుంది చిరంజీవి చేసే రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో. త్రిష విషయానికి వస్తే ఆమె భూలోకానికి చెందిన సాధారణ యువతిగా మరియు దేవలోకానికి చెందిన దేవగానిగా కనిపించబోతున్నారు. ఈ రెండు పాత్రలో త్రిష గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న సమాచారం. కీలకమైన మలుపులను తీసుకొస్తాయని ఊహించవచ్చు. డైరెక్టర్ వశిష్ఠ తన ప్రతిభను బింబిస్వార ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఈ చిత్రానికి పెద్ద బడ్జెట్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు పవర్ఫుల్ నటనతో కూడిన పౌరాణిక థ్రిల్లర్ గా రూపొందించినట్టుగా తెలుస్తుంది. వశిష్ఠ చిరంజీవి అంటే లెజెండరీ నటుడితో పనిచేయడం ఆయన కెరీర్లో మరొక మైలురాయిగా భావించవచ్చు. థ్యాంక్ యూ. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ టాక్ ఎక్స్ప్రెస్. మెగాస్టార్